యయాతి పరిపాలిస్తున్న ప్రతిష్టానపురానికి దగ్గరలో మరో రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని వృషపర్వుడు అనే రాక్షసరాజు పరిపాలించేవాడు. ఇతను హిరణ్యకశ్యప వంశానికి చెందినవాడు, క్షత్రియుడు. ఈ వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ. ఒకనాడు రాజకుమారి అయిన శర్మిష్ఠ తన చెలికత్తెలతో కలిసి వనవిహారానికి బయలుదేరింది. వారితో పాటు రాజగురువైన శుక్రాచార్యుని గారాల పట్టి దేవయాని కూడా వెళ్ళింది. కాసేపు వనంలో కాలక్షేపం చేసిన తర్వాత సమీపంలోనే ఉన్న ఒక సరోవరంలో జలక్రీడకై ఉపక్రమించి వారు ధరించిన వస్త్రాలను తీసేసి గట్టుపై పెట్టి ఆనందంగా జలకాలాడడం మొదలుపెట్టారు. అంతలో వచ్చిన సుడిగాలి తీవ్రతకు గట్టుమీద పెట్టిన వస్త్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఆ గాలి తీవ్రతను చూసి భయపడిన వారందరూ గట్టుపై ఉన్న వస్త్రాల్లో ఎవరికి దొరికిన చీర వారు తీసుకొని కట్టుకున్నారు. ఆ హడావిడిలో రాజకుమార్తె అయిన శర్మిష్ఠ దేవయాని యొక్క చీర కట్టుకుంది. సహజంగానే అహంకారి అయిన దేవయాని తన చీరను శర్మిష్ఠ కట్టుకోవడం చూసి ఆమె కోపం కట్టలు తెంచుకుంది. శర్మిష్ఠ తన చీరను కట్టుకోమని దేవయానికి అందించింది. దాన్ని కనీసం తాకకుండానే అసహ్యించుకొని శర్మిష్ఠతో కోపంగా ఇలా మాట్లాడింది దేవయాని. బ్రాహ్మణ పుత్రికను నేను, అదీ కాక ఈ రాజ్యానికి గురువైన శుక్రాచార్యుని కుమార్తెను. కనుక నువ్వు నా శిష్య సమానురాలివి. నీవు నాకంటే తక్కువ. ఉచితానుచితాలు మరిచి నువ్వు నీ మైలచీర నన్ను కట్టుకోమంటావా అంటూ ఈసడించుకుంది. దేవయాని మాటలు శర్మిష్ఠను ఆగ్రహానికి గురిచేశాయి. ఓసి దేవయాని, నేను ఈ రాజ్యానికి రాజైనటువంటి వృషపర్వుడి కుమార్తెను. నా తండ్రి ఆస్థానంలో చేతులు కట్టుకొని పనిచేసుకొని బ్రతికేవాడు నీ తండ్రి. అలాంటిది నువ్వు నా దగ్గర అహంకారాన్ని చూపిస్తున్నావా? పైపెచ్చు నా వంటి రాజకుమార్తె చీర నీకు కట్టుకోవడానికి దొరకడమే నీ అదృష్టం. అలాంటిది నాపై నువ్వు అధికారాన్ని శాసిస్తావా? రాజగురువైన శుక్రాచార్యుల వారి కూతురు అని క్షమించి నిన్ను వదిలిపెడుతున్నాను. ఎక్కువగా నోరు పారేసుకుంటే తక్షణమే నిన్ను శాసించగలను. ఇంకా మాట్లాడితే కఠినంగా శిక్షించగలను. జాగ్రత్త అంటూ గంభీరంగా పలికింది శర్మిష్ఠ. దానికి దేవయాని శర్మిష్ఠ కట్టుకున్న తన చీరను వెంటనే ఊడదీసింది. ఆ చర్య సహించలేని శర్మిష్ఠ కోపంతో ఊగిపోతూ దేవయానిని పక్కనే ఉన్న పాడుబడిన బావిలో తోసేసి తన చెలికత్తెలతో కలిసి రథంలో తన అంతఃపురానికి వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడే అక్కడికి విహారం కోసమని మహారాజైన యయాతి వచ్చాడు. బావిలో నుండి అరుపులు వినిపించడంతో వెంటనే బావి దగ్గరికి వెళ్ళి స్వల్ప గాయాలతో బాధపడుతున్న దేవయానిని బావిలో నుండి బయటకి లాగాడు. బావిలో ఉన్న తనకి అతని కుడి చెయ్యిని అందించి రక్షించాడు. తన ప్రాణాలు కాపాడిన యయాతిని దేవయాని ప్రేమించడం మొదలుపెట్టింది. బయటకు వచ్చిన దేవయానితో ఇక నీవు నిర్భయంగా మీ ఇంటికి వెళ్ళమని చెప్పి యయాతి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజు వెళ్ళిపోయిన తర్వాత దేవయానిని వెతుక్కుంటూ వచ్చిన తన పరిచారికతో జరిగిన విషయాన్ని చెప్పి ఇకపై నేను వృషపర్వుడి రాజ్యంలో కాలు పెట్టబోనని, ఈ విషయాన్ని తన తండ్రి అయిన శుక్రాచార్యుల వారికి తెలియజేయమని తన చెలికత్తెకి చెప్పి అక్కడి నుండి పంపిస్తుంది. జరిగిందంతా తెలుసుకున్న శుక్రాచార్యుల వారు హుటాహుటిన దేవయాని ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. బోరున విలపిస్తున్న తన కూతురిని ఆ స్థితిలో చూసిన శుక్రాచార్యుల వారికి గుండె తరుక్కుపోయింది. దేవయాని దగ్గరికి వెళ్ళి, అమ్మా దేవయాని, అసలేం జరిగిందో చెప్పమని అడుగుతాడు. దానికి దేవయాని తను చేసింది అన్నది ఏమీ చెప్పకుండా, తండ్రి, మీరు వృషపర్వుణ్ణి నిత్యం స్తుతిస్తూ ఆయన దయాదాక్షిణ్యాలతో బ్రతుకు వెళ్ళదీస్తున్నారని శర్మిష్ఠ అన్నది. అది వాస్తవమేనా? దానికి సమాధానం కావాలని అడుగుతుంది. అప్పుడు శుక్రాచార్యుల వారు, అమ్మా, శర్మిష్ఠ అన్న మాటలలో వాస్తవం లేదు. రాజులను పొగుడుతూ వారి వద్ద చేతులు చాస్తూ వారి అనుగ్రహంతో బ్రతికే కర్మ నీ తండ్రికి లేదు. నేను సదా లోక కళ్యాణార్థం నిమగ్నుడనై ఉంటా. పరమాత్మ నాకు అనుగ్రహించిన వరాలను జగత్ కళ్యాణానికి వినియోగిస్తున్నాను. శర్మిష్ఠ ఏదో క్షణికావేశంలో అన్న మాటలను అంతగా పట్టించుకోకు. ఆమె నీకంటే వయసులో చిన్నది, పైగా రాజపుత్రిక. తనతో మనకు పంతమేమిటమ్మా? శాంతించు, నా మాట విను అంటూ, అమ్మా దేవయాని, మనకు కోపం వలదు. వేల యజ్ఞాలు చేసిన వారి కంటే కోపాన్ని అధిగమించి అదుపులో పెట్టుకున్నవారే గొప్పవారు. మాట అన్నవారు పెద్దవారు కాదు, పడ్డవారు చిన్నవారు కాదు. అజ్ఞానంతో పిల్లలు పోట్లాడుకోవచ్చు, కానీ వాటిని పెద్దలు అనుకరించకూడదు. అన్నీ తెలిసిన బుద్ధిమంతురాలివి నువ్వు. నీకు నేను చెప్పాలా?
అన్నాడు శుక్రాచార్యుల వారు. ఎన్ని చెప్పినా శాంతించలేదు దేవయాని. ఇక తన కూతురి బాధ చూడలేని శుక్రాచార్యుల వారికి కోపం పెరిగి తక్షణమే అక్కడి నుండి బయలుదేరి వృషపర్వుని దగ్గరికి వెళ్ళి, నేను ఈ రాజ్యాన్ని ఈ క్షణమే త్యజిస్తున్నానని తెగేసి చెప్పేశాడు. అప్పటికే జరిగిన తతంగమంతా చారుల ద్వారా తెలుసుకొని ఉన్నాడు వృషపర్వుడు. కాబట్టి జరిగిన అపరాధాన్ని క్షమించమని వృషపర్వుడు శుక్రాచార్యుల వారిని కోరతాడు. గురువర్యా, ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ భోగభాగ్యాలన్నీ మీరు పెట్టిన భిక్షనే. మీరు గనక లేకపోయి ఉంటే ఏనాడో మమ్మల్ని ఆ దేవతలు సంహరించి ఉండేవారు. మమ్మల్ని మన్నించి కనికరించండని ఎన్నో విధాలుగా ప్రాధేయపడతాడు. అప్పటికి శాంతించని శుక్రాచార్యుల వారిని, మరి ఏం చేస్తే మీ కోపం చల్లారుతుందో చెప్పండని అడగగా, దానికి శుక్రాచార్యుల వారు, వృషపర్వ, నా బిడ్డకు కలిగిన దుఃఖాన్ని నేను చూసి భరించలేకపోతున్నాను. నా కూతురు దేవయాని బాధను నీవు ఉపశమింపజేయగలిగితే నీ రాజ్యంలో ఉండడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనడంతో వెంటనే దేవయాని ఉన్న ప్రదేశానికి వృషపర్వుడు శుక్రాచార్యునితో కలిసి వెళ్తాడు. అప్పుడు వృషపర్వుడు దేవయానితో, అమ్మా దేవయాని, నేను ఈ రాజ్యానికి రాజునే కావచ్చు, కానీ నీ తండ్రి శుక్రాచార్యుల వారికి సేవకుడను. నీకు జరిగిన అవమానానికి మిక్కిలి చింతిస్తున్నాను. నేనేం చేస్తే నీ కోపం శాంతిస్తుందో నిస్సంకోచంగా అడుగు తల్లి, తక్షణమే అమలు చేస్తాను అనడంతో దేవయాని ఇలా అడుగుతుంది. తన 1000 మంది చెలికత్తెలతో సహా మీ కూతురైన శర్మిష్టను నాకు దాసిగా చేయండి. అంతేకాదు, నాకు వివాహమై నేను అత్తవారింటికి వెళ్ళినా సరే అక్కడికి కూడా వీరందరూ నాకు దాసిగానే రావాల్సి ఉంటుంది అని చెప్పింది. దానికి వృషపర్వుడు, నా సమస్త దానవజాతి శ్రేయస్సు కోసమైనా నేను నా కూతురు శర్మిష్టను త్యజిస్తాను అని మాట ఇస్తాడు. ఇక శర్మిష్టను అక్కడికి పిలిపించి తను ఇచ్చిన మాట గురించి ఆమెకు చెప్పి శర్మిష్టను దేవయానికి దాసిగా సమర్పిస్తాడు. తండ్రి మనోవేదనను అర్థం చేసుకున్న శర్మిష్ట దేవయాని కోరినట్టుగానే జీవితాంతం ఆమెను సేవించేందుకు అంగీకరించింది. ఇక తక్షణమే రాజకుమారి శర్మిష్ట వెంట 1000 మంది పరిచారికలు దేవయానిని అనుసరించి వెళ్ళారు. అప్పుడు దేవయాని తన తండ్రి అయిన శుక్రాచార్యునితో ఇలా అంటుంది. నాన్న, ఈ సంఘటనతో నాకు ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే, విద్యకు గల బలం విత్తానికి గాని అధికారానికి గాని లేదని చెప్పి, పదండి నాన్న, మీ వెంట నేను నగరానికి వస్తున్నాను అంటూ సంతోషంగా బయలుదేరింది దేవయాని. సకల రాచమర్యాదలతో శుక్రాచార్యుల వారిని, తన కూతురైన దేవయానిని రాజ్యంలోకి ఆహ్వానించారు దానవులు. అలా ఒకనాడు దేవయాని తన దాసి అయిన శర్మిష్ట మరియు చెలికత్తెలతో కలిసి వనవిహారానికని వెళ్ళింది. అక్కడ దేవయాని ఒక చెట్టు కింద కూర్చొని తన చెలికత్తెలతో సపర్యలు చేయించుకుంటూ ఉండగా ఆ ప్రాంతానికి సమీపంలోనే వేటకని వచ్చిన యయాతి మహారాజు అక్కడకు వచ్చాడు. అతడు దేవయానిని గుర్తించి పక్కనే ఉన్న శర్మిష్టను చూసి ఆమె అందానికి ముగ్ధుడై, ఈమె ఎవరు అని అడిగాడు. అప్పుడు దేవయాని ఆమె వృషపర్వుడి కూతురు శర్మిష్ట అని, తనను ఆ రోజు బావిలో తోసేసినందుకే శిక్షగా తనను దాసిగా చేసుకున్నానని జరిగిన వృత్తాంతమంతా యయాతికి చెప్పింది. శర్మిష్టను కన్నార్పకుండా చూస్తున్న యయాతిని దేవయాని గమనించింది. సౌందర్యవతి అయిన నన్ను కాకుండా తన దగ్గర దాసిగా పడి ఉన్న శర్మిష్టను చూడడం దేవయాని భరించలేకపోయింది. ఎలాగైనా సరే యయాతిని తన సొంతం చేసుకోవాలని అనుకుంది. అంతేకాకుండా తను ప్రేమించిన కచుడు ఆమెకు ఇచ్చిన శాపం ప్రకారం ఆమెను బ్రాహ్మణులు ఎవరూ వివాహం చేసుకోలేరు. కాబట్టి ఈ యయాతిని ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. అప్పుడు దేవయాని యయాతితో, మహారాజా, మీరు ఆ రోజు నన్ను బావిలో నుండి రక్షించేటప్పుడు మీరు నాకు మీ కుడి చేయిని అందించారు. ఆ విధంగా మన పాణిగ్రహణం జరిగిపోయింది. కాబట్టి తనని వివాహం చేసుకోమని కోరింది. పాణిగ్రహణం అంటే పెళ్లిలో వధువు యొక్క కుడి చేతిని వరుడి కుడి చేతితో పట్టుకునే ఒక ఆచారం. ఇది పెళ్లి గడియల మధ్య ఆచార వ్యవహారాలతో జరిగే ఒక తంతు. యయాతి ఏమో క్షత్రియుడు, దేవయాని ఏమో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన శుక్రాచార్యుడి కుమార్తె. అలా ఒక బ్రాహ్మణ యువతిని వివాహం చేసుకోవచ్చా లేదా అనే ఆలోచనలో పడతాడు యయాతి. ఆ తర్వాత శుక్రాచార్యుడు అతని సందేహాన్ని తీర్చి వారిద్దరికీ దగ్గరుండి వివాహాన్ని జరిపించాడు. క్షత్రియుడైన యయాతికి బ్రాహ్మణ స్త్రీ అయిన దేవయానికి జన్మించిన వారే ఆ తర్వాత శూతులయ్యారు. ఆ శూతులు రథానికి సారథులయ్యారు.
కర్ణుడు పెరిగింది శూతకులస్తుల ఇంట్లోనే. మనకు సినిమాల్లో చూపించినట్లుగా శూతకులం తక్కువ కులమేమీ కాదు. వీరు క్షత్రియులకు అత్యంత సన్నిహితులుగా ఉంటారు. అందుకనే దుర్యోధనుడు కర్ణుల స్నేహానికి భారతంలో ఎవరూ ఎక్కడా అడ్డు చెప్పలేదు. అలా శూతకులానికి మూలాలు యయాతి దేవయానుల సంయోగం వల్లనే జరిగింది. ఇదిలా ఉండగా వివాహం జరిగిన తర్వాత దేవయాని శర్మిష్ఠలతో పాటు యయాతి తన రాజ్యానికి చేరుకున్నాడు. ఇటు దాసిగా పనిచేస్తున్న శర్మిష్ఠ జీవితం దుర్భరంగా మారిపోయింది. ఇక తన జీవితానికి ఎటువంటి అర్థం లేకపోవడం వల్ల దేవయాని వల్లనే తన జీవితం ఇలా అయిపోయింది కాబట్టి ఆమె కూడా యయాతిని వివాహం చేసుకుని తన జీవితానికి పరిపూర్ణత చేకూర్చుకోవాలనుకుంది. పురాణాల ప్రకారం ఆడదానికి పరిపూర్ణత అంటే తన తల్లి అయినప్పుడు వస్తుందని అంటారు. అది దృష్టిలో పెట్టుకుని సమయం చూసి శర్మిష్ఠ యయాతి దగ్గరికి వెళ్ళింది. తనకు జీవితాన్ని ప్రసాదించమని కోరింది. శర్మిష్ఠ సౌందర్యవతి, పైగా క్షత్రియ వంశానికి చెందిన రాజకుమారి. అందువల్లనే దేవయానికి తెలియకుండా రహస్యంగా శర్మిష్ఠను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు యయాతికి అతని మొదటి భార్య అయిన దేవయానికి 2 కుమారులు జన్మించారు. వారి పేర్లు యదువు, తుర్వసు. అలాగే యయాతికి శర్మిష్ఠకు 3 కుమారులు జన్మించారు. వారి పేర్లు ద్రుహ్య, అను, పురు. కొన్నాళ్లకు యయాతి శర్మిష్ఠల రహస్య సంబంధం గురించి దేవయానికి తెలిసిపోయింది. అదే విషయాన్ని తన తండ్రి అయిన శుక్రాచార్యుల వారికి చెప్పింది. తన కుమార్తెకు అన్యాయం చేశాడన్న కోపంతో శుక్రాచార్యుల వారు తన అల్లుడైన యయాతిని ఘోరంగా శపించాడు. ఏ యవ్వనాన్ని చూసుకుని రహస్యంగా సంబంధాలు పెట్టుకుంటున్నావో ఆ యవ్వనం తక్షణమే పోయి దారుణమైన వృద్ధాప్యాన్ని అనుభవిస్తావని శుక్రాచార్యుల వారు యయాతిని శపించాడు. అయ్యో, అల్లుడు ముసలివాడైతే నష్టం తన కుమార్తెకే కదా, ఇదేదీ ఆలోచించకుండా తొందరపడ్డానని శుక్రాచార్యుల వారు ఎంతో బాధపడసాగారు. ఇక తనకు శాప విమోచనాన్ని చెప్పండని యయాతి శుక్రాచార్యుల వారిని కోరగా, యయాతి కుమారుల్లో ఎవరైనా తన యవ్వనాన్ని త్యాగం చేసి ఈ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తే మళ్ళీ యయాతి యువకుడు అవుతాడు అని చెప్పడంతో వెంటనే యయాతి తన కుమారులందరినీ పిలిపించాడు. తన పెద్ద కొడుకైన యదువు, ఈ యదువు పేరుపైనే యదువంశం అనే పేరు వచ్చింది. ఈ వంశంలో జన్మించిన వాడే శ్రీకృష్ణుడు. వృద్ధాప్యాన్ని శాపంగా పొందిన యయాతి తన పెద్ద కొడుకైన యదువుతో నీ యవ్వనాన్ని కొన్నాళ్ళు ఇచ్చి తన వృద్ధాప్యాన్ని తీసుకోమని అడిగాడు. దానికి యదువు అంగీకరించకపోవడంతో తన రాజ్యానికి యదువు వారసుడు కాబోడని, యదువంశీకులకు ఎప్పటికీ రాజ్యాధికారం ఉండదని శపించాడు యయాతి. అందుకే యదువంశస్థులైన బలరామకృష్ణులు ఏనాడు సింహాసనాలపై కూర్చొని రాజ్యాలను పాలించలేదు. అది యయాతి శాప ఫలితమే. అలాగే తాము పరిపాలించాలనుకున్న ద్వారక నగరం సముద్రంలో మునిగిపోవడం మనందరికీ తెలిసిందే. అంత శక్తివంతంగా యయాతి శాపం పనిచేసింది. అయితే యదువు మరియు అతని తమ్ముడైన తుర్వసులు తండ్రి ప్రకారం చూస్తే క్షత్రియులైనప్పటికీ తమ తల్లి బ్రాహ్మణకాంత అయినందున క్షత్రియునికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవారు శూతులు అవుతారు. కాబట్టి యదువు, తుర్వసులు శూతులు కూడా అవుతారు. అందుకే యదువంశంలో జన్మించిన వారందరికీ రథసారథ్యం తెలుసు. భారతంలో అర్జుని రథానికి సారథిగా ఉండి యుద్ధాన్నే గెలిపించినవాడు శ్రీకృష్ణుడు. యదువు తర్వాత అతని తమ్మునైన తుర్వసుని, అలాగే శర్మిష్ఠ కుమారులైన ద్రుహ్య, అనువులని కూడా పిలిచి యవ్వనాన్ని దానం చేయమని అడిగాడు. కానీ ఎవరూ దానికి అంగీకరించకపోవడంతో వారిని కూడా యయాతి శపించాడు. ఇక చివరగా తన చిన్న కుమారుడైన పురు, ఇతను యయాతికి శర్మిష్ఠకు పుట్టిన చివరి కుమారుడు. ఈ పురు తన తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించి తన యవ్వనాన్ని తండ్రికి దానం చేశాడు. ఆ తర్వాత చాలా ఏళ్ళు యయాతి చంద్రవంశ చక్రవర్తిగా పరిపాలించాడు. కొన్నాళ్లకు తను యవ్వనంలో ఉన్నప్పటికీ తన భార్యలు వృద్ధురాళ్ళు అయిపోవడంతో అప్పుడు పురువుకి తన యవ్వనాన్ని తిరిగి ఇచ్చేసి తన సమస్త సామ్రాజ్యానికి అతన్నే చక్రవర్తిగా ప్రకటించి తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఈ పురువంశం నుండే మహాభారతంలో కురు, పాండవ వంశాలు వచ్చాయి. యయాతి వంశాల్లో అతి ముఖ్యమైన వంశాలు యదువంశం, పురువంశం. ఈ యదువంశానికి ఎలాగూ రాజ్యాధికారం లేదు కాబట్టి వారు పురువంశ రాజులకు సన్నిహితులుగా ఉంటూ
రాజ్యానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుండేవారు. వారు గెలిచిన రాజ్యాల్లో ఎక్కడా సింహాసనాన్ని అధిష్ఠించలేదు, కానీ తెర వెనుక ఉండి రాజ్యాన్ని ముందుకు నడిపించారు. అక్కడక్కడ యదువంశీకులు సింహాసనాన్ని అధిష్ఠించినా వారు ఎక్కువ కాలం బ్రతకలేదు. అలా యదువంశంలో జన్మించిన మహానుభావులే బలరామకృష్ణులు. ఇది శ్రీకృష్ణుడి పూర్వీకుల చరిత్ర. శ్రీకృష్ణుడి అసలు తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు ఎవరు? కంసుడు కృష్ణుణ్ణి ఎందుకు చంపాలనుకున్నాడు? శ్రీకృష్ణుడు జన్మించేటప్పటికి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.